హలో అండి, హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి ఒక మంచి యూజ్ఫుల్ వీడియోను నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దివాళీ ఆల్మోస్ట్ చాలా దగ్గరలో ఉంది కదా. సో లాస్ట్ మినిట్లో మనం చాలా సింపుల్ థింగ్స్ని యాడ్ చేసేసి ఫటాఫట్గా ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. సో ఈ సంవత్సరం నేను కూడా చాలా సింపుల్గా డెకరేట్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా లివింగ్ రూమ్ని మేక్ ఓవర్ చేద్దాం అనుకున్నాను. సో అన్ని ప్లాన్ చేసి పెట్టుకున్నాను. సో ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనమాట. కొంచెం నెక్ పెయిన్ అనమాట, దానికోసం కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇంకా ఎక్కువ ఏం మేక్ ఓవర్ అలాంటివి ఏం చేయలేదు, స్టాప్ చేసేసాను అనమాట. సో చాలా సింపుల్గానే నేను ఈ ఇయర్ దీపావళికి డెకరేట్ చేస్తున్నాను. సో ఫటాఫట్గా మనం ఇంటిని చాలా సింపుల్ థింగ్స్ని యాడ్ చేసి ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీడియో అనేది స్టార్ట్ అవుతుంది, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నా అండి. సో ఎంట్రన్స్లో ఈ హ్యాంగింగ్ని నేను తయారు చేశాను అనమాట. సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ డోర్కి వచ్చేసి తోరన్స్ ఉంటాయి కదా, అవి ఆర్టిఫిషియల్, అవి అండ్ ఇటు సైడ్ వచ్చేసి వినాయకునివి హ్యాంగింగ్స్ అనమాట, అవి పెట్టాను. సో అవి రోజు పెడతాను అనమాట. ఇంకా ఈసారి కొంచెం క్లీన్ చేసి పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి శానిటైజర్ పెట్టాను అనమాట. ఇంట్లోకి వచ్చే ముందే బయట శానిటైజ్ చేసుకోవచ్చు అన్నట్లు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆర్టిఫిషియల్ బంతిపూలు పెడుతున్నాను ప్రజెంట్ అయితే. అండ్ దీపావళి రోజు రియల్ ఫ్లవర్స్ పెడతానమాట ఇట్లా డెకరేట్ చేసి. అండ్ వీలైతే కనుక మామిడాకులు దొరికితే అవి కూడా పెడతానమాట డోర్కి. అండ్ కింద వచ్చేసి కలర్ఫుల్ రంగోలితో డిజైన్ చేస్తానమాట. సో ఈవినింగ్ టైం మంచిగా దీపాలతో కూడా వెలిగించి పెడతాను, ఆ రోజు షేర్ చేస్తానండి తప్పకుండా వీడియోలో. అండ్ లోపలికి వచ్చేసి కార్నర్స్, మెయిన్లీ మనము కార్నర్స్ని హైలైట్ చేసామంటే దివాళీ పండగ అంతా కూడా మన ఇంట్లోనే ఉంటుందన్నమాట. సో నేను ప్రజెంట్ వచ్చేసి లైటింగ్తో డెకరేట్ చేస్తున్నా. సో దివాళీ అంటే ఆబ్వియస్లీ లైట్స్ కదా, సో లైటింగ్స్తో డెకరేట్ చేస్తున్నాను. నా దగ్గర వచ్చేసి ప్రజెంట్ వైట్ కలర్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట. సో గోల్డ్ కలర్వి అంటే అవి దొరకలేదంట, ఎల్లో కలర్లో ఉంటాయి కదా అవి. సో నాకు వైట్ కలర్ దొరికాయి, ఇంకా అవే పెడుతున్నాను. ఇంకా లేదంటే కలర్ఫుల్గా ఉన్నాయి, అవన్నీ వద్దులే, ఇంకా వైట్ అయితే బాగుంటుంది కదా అనేసి ఇవి తీసుకొని కర్టెన్కి అంతా కూడా హ్యాంగ్ చేస్తున్నాను అనమాట ఈ ఎల్ఈడి లైట్స్ని. సో మెయిన్గా మనము కార్నర్స్ని హైలైట్ చేసి లైటింగ్స్తో కనుక వెలిగించామంటే సూపర్గా ఉంటుందండి. అసలైన దివాళీ అంతా కూడా మన ఇంట్లోనే ఉంటుంది. సో ఇంకా ఇలా మొత్తం ఆ విండో కార్నర్ వరకు కూడా నేను ఇలా లైట్స్తోనే కవర్ చేశాను. ఒకసారి వేసి చూపిస్తా చూడండి లైట్స్ని. సో ఇలా ఉంటాయి అన్నమాట. గోల్డ్ కలర్ అయితే ఇంకా బాగా కనిపించాయి, వైట్ కలర్ కదా అంతా కనిపించలేదు. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నారు చూడండి. ఈ విధంగా హ్యాంగ్ చేసి పెట్టానమాట ఈ ఎల్ఈడి లైట్స్ని. ఇంకా నేను బయట మెయిన్ డోర్ దగ్గర కూడా లైట్స్ పెడతాను దీపావళి రోజు. ఆ రోజు వీడియో కూడా తప్పకుండా షేర్ చేస్తాను మీతో. అండ్ ఇక్కడ వచ్చేసి బంతిపూలతో డెకరేట్ చేస్తున్నాను. సో అసలైన పండుగ చూడండి ఇలా ఉంది చూడండి. అంటే మనకి ఈ లైట్స్తో పాటు ఈ పువ్వులతో కూడా డెకరేషన్ చేసేసరికి ఇంకా సూపర్గా ఉంది. అండ్ కార్నర్స్ నాకు షెల్ఫ్స్ ఉన్నాయి కదా, అక్కడ నేను ఆల్రెడీ టీ కప్స్తో చేశాను కదా, ఇవి హోల్డర్స్, క్యాండిల్ హోల్డర్స్, అది నేను వీడియో షేర్ చేశాను. దీని వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. టీ లైట్ ఉంటుంది కదా క్యాండిల్, అది తీసుకుని వచ్చి ఈ కప్స్లలో పెట్టి ఇలా కార్నర్స్లో షెల్ఫ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క షెల్ఫ్లో ఒక్కొక్క కప్పు పెట్టేసి డెకరేట్ చేశాను అనమాట. సో ఇక్కడ నేను చూపించేవి ఏవైనా నేను చేశాను అనుకోండి, అంటే DIYs నేను చేసినవి, తప్పకుండా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయండి. సో ఇది వచ్చేసి దివాన్ అనమాట. మా దివానీని సోఫా ఎలా మార్చానో ఫ్యూచర్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తానండి. సో చూడండి ఎంత బాగుందో, పండగ అంతా కూడా మా ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఖచ్చితంగా మనము దీపావళి రోజు ఇలా లైట్స్ పువ్వులతో డెకరేట్ చేసామంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఈ కార్నర్స్లో ఇలా కలర్ కప్స్తో డెకరేషన్ చేసరికి ఇంకా బాగా కనిపిస్తుంది. సో లైట్స్ ప్లస్ పువ్వులతో డెకరేషన్ చేసరికి ఇంకా బాగుందన్నమాట. సో అండ్ సోఫా కానీ దివానీ కానీ ఫర్నిచర్ ఏదైనా సరే ఇలా కలర్ఫుల్గా డెకరేట్ చేసామనుకోండి ఇంకా బాగుంటుందన్నమాట దీపావళికి. సో దీపావళికి కాదు, ఏదైనా ఫెస్టివల్ వచ్చేసరికి మంచిగా బ్రైట్ కలర్స్ సెలెక్షన్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూడండి పిల్లోస్ మంచి రెడ్, అది వచ్చేసి నావీ బ్లూ అనమాట, కానీ వీడియోలో వచ్చేసరికి బ్లాక్ కలర్ కనిపిస్తుంది. అండ్ నేను సింగిల్ కట్ బెడ్షీట్ తీసుకున్నాను అనమాట. ఆ బెడ్షీట్ ఎల్లో కలర్ తీసుకొని ఇలా మొత్తం కవర్ చేశాను మా దివానీని సోఫా లాగా. సో ఈ కార్నర్ అయిపోయింది. అండ్ ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఈ కార్నర్ని నేను డెకరేట్ చేస్తున్నాను. ఇంకా ఈ కార్నర్లో వచ్చేసి నేను DIY చేశాను కదండి నిన్నటి వీడియోలో,
అది పెట్టానమాట. సో అది పెట్టేసి ఇంకా టీ లైట్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, అవి వెలిగించి పెడుతున్నాను. అంటే ఒక్కొక్క ప్రమిద మీద ఇలా. సో ఈ కార్నర్ని కూడా ఈ విధంగా బ్రైట్గా రెడీ చేశాను అనమాట నేను క్యాండిల్స్తో పాటు. సో మన ఇంట్లో చిన్న చిన్న సింపుల్ థింగ్స్ యాడ్ చేసుకుంటూ కొంచెం బ్రైట్ కలర్స్ యూజ్ చేసామంటే దివాళీకి ఇల్లు అనేది రెడీ అయిపోతుంది అందంగా. సో ఇలా మొత్తం కూడా వెలిగించి పెట్టాను అనమాట. టీ లైట్ క్యాండిల్స్ ఉంటాయి కదా, అవి వెలిగించాను. సో ఈ కార్నర్ కూడా బ్రైట్గా తయారైపోయింది. అండ్ మొత్తము ఇంకా ఇక్కడ కర్టెన్ హ్యాంగర్స్ ఉన్నాయి కదండి, దానికి ఇవి హ్యాంగ్ చేస్తున్నాను. ఇవి నేను డీమార్ట్లో కొన్నాను అనమాట. అండ్ ఈ క్యాండిల్ వచ్చేసి ఎల్ఈడి క్యాండిల్ ఉంటుంది కదా, బ్యాటరీ ఆపరేటెడ్, అది తీసుకున్నాను. అది తీసుకొని దీంట్లో పెడుతున్నాను అనమాట. ఇలా పెట్టి వెలిగిస్తున్నాను. సో ఇలాంటివి లాంతర్స్ యూజ్ చేసామంటే మన ఓల్డ్ ట్రెడిషనల్గా ఉంటుంది కదా, అలాంటి లుక్ వస్తుంది అనేసి ఇంకా నేను ఇవి తీసుకున్నాను అనమాట డీమార్ట్లో. ఇవి తీసుకొని ఇక్కడ కర్టెన్ రాడ్స్ ఉన్నాయి కదా, అక్కడ హ్యాంగ్ చేస్తున్నాను. సో ఏ మూలను వదలకుండా నేను ఇంట్లో డెకరేట్ చేస్తున్నాను అనమాట దివాళీ కోసము. సో అక్కడ కర్టెన్ రాడ్ కొంచెం పెద్దగా ఉందన్నమాట, ఇది హ్యాంగ్ చేసేది సరిపోలేదు. అందుకనేసి ఇలాంటి వైర్ తీసుకున్నాను అనమాట. తీసుకొని దాన్ని ఎస్ షేప్లో రెడీ చేస్తున్నాను అనమాట. ఎస్ షేప్లో రెడీ చేసేసి దీనికి నేను ఇంకా ఆ లాంతర్ ఉంది కదా, అది హ్యాంగ్ చేస్తున్నాను. సో లాంతర్స్ యాడ్ చేసామంటే మనం ఓల్డ్ కాలంలో అంటే పాతకాలంలో ఎక్కువ యూజ్ చేసేవారు కదా లాంతర్స్. సో అలాంటి లుక్ వస్తుంది అనేసి ఇంకా నేను ఇలా హ్యాంగ్ చేశాను. ఇంకా ఇటు సైడ్ హ్యాంగ్ చేసిన తర్వాత ఇంకా అటు సైడ్ కర్టెన్ రాడ్కి కూడా ఇంకొకటి హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. 2 తీసుకున్నాను. 2 కూడా సేమ్ కలర్స్ ఉండేలాగా తీసుకొని ఇలా బ్యాటరీ ఆపరేటెడ్ క్యాండిల్ ఉంది కదా, దాంతో నేను డెకరేట్ చేశాను ఈ కర్టెన్ రాడ్స్కి. అండ్ ఇటు సైడ్ ఈ ప్లాంట్స్ ఉన్నాయి కదా, సో ఇంకా మంచి గ్రీనరీ లుక్ అనేది వచ్చింది ఇంట్లో. అండ్ ఆల్మోస్ట్ వాల్స్ అన్నీ కూడా అయిపోయాయి అండ్ కర్టెన్ రాడ్స్. అండ్ మన డోర్ మ్యాట్స్, కార్పెట్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే కనుక అవి కూడా మంచిగా బ్రైట్ కలర్స్ ఉండేలాగా తీసుకోండి, బాగుంటాయి అప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంటర్ టేబుల్ అనమాట. సో మెయిన్ సెంటర్ టేబుల్ కూడా డెకరేట్ చేస్తే బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడ టీపై తీసుకున్నాను అనమాట. టీపై తీసుకొని ఇంకా టీపై పైన ఇంకా డెకరేట్ చేస్తున్నాను. ఇంకా నేను ఇవి వచ్చేసి సెంటెడ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా డ్రైడ్వి, అవి తీసుకున్నాను. ఇవి కూడా నేను డీమార్ట్లోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి పిల్లో కవర్ అనమాట. ఆ ఎల్లో కలర్ బెడ్షీట్ ఉంది కదా, దానికి వచ్చింది పిల్లో కవరు. ఇంకా నా దగ్గర రన్నర్స్ అందుకు ఏం లేవు అనమాట. ఇంకా దానికి మ్యాచ్ అవుతుంది కదా అనేసి ఇది తీసుకొని ఇలా రన్నర్ లాగా స్ప్రెడ్ చేశాను అనమాట. తర్వాత ఒక ట్రే తీసుకున్నాను. ట్రే తీసుకొని దీనిపైన ఇందాక నేను చూపించాను కదా డ్రైడ్ ఫ్లవర్స్ సెంటెడ్వి, అవి వేసాను అనమాట. సో మంచి అరోమా స్మెల్ వస్తుంది ఇంట్లో, అదేవిధంగా మనం డెకరేషన్ చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది కదా అనేసి నేను తీసుకున్నాను అనమాట. సో ఈ దివాళీ టైంలో కొంచెం కనుక మనం సెంటెడ్ క్యాండిల్స్ యూజ్ చేసామనుకో ఇంట్లో బ్రైట్నెస్తో పాటు ఇంట్లో మంచిగా స్మెల్ వస్తుంది అనమాట. అలాంటి ఫీలింగ్ వస్తుంది అనేసి నేను ఈ డ్రైడ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. దీని మధ్యలో క్యాండిల్ పెడతాను అనమాట ఇప్పుడు. సో ఇది కూడా నేను చేశాను కదండి DIY గ్లాస్ జార్తో, అది పెట్టాను అనమాట. ఇలా మిడిల్లో పెట్టేసి దీని లోపల క్యాండిల్ పెడుతున్నాను. అక్కడ కూడా ఒక మంచి బ్రైట్ లుక్ వస్తుంది అనేసి. సో చూడండి లోపల క్యాండిల్ వెలుగుతుంటే బయట గాజు సీసా మీద కలర్స్ మంచిగా కనిపిస్తున్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి నేను టీ కప్స్తో చేశాను కదా, అది పెట్టేసి ఇక్కడ కూడా కొంచెము బ్రైట్ లుక్ అనేది యాడ్ చేశాను అనమాట. అంటే లైట్స్ అనమాట, లైట్స్ కూడా యాడ్ చేసరికి ఇంకా బాగుంది. సో ఇలా డెకరేట్ చేశాను అనమాట సెంటర్ టేబుల్ని. సో మీరు ఇలా టీ పై మీదనే కాకుండా డైనింగ్ టేబుల్ ఉంటే కనుక దాని మీద కూడా ఇలానే డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా డ్రైడ్ ఫ్లవర్స్ యాడ్ చేసామంటే మంచి అరోమా స్మెల్ వస్తుంది. ఇంకా అరోమా క్యాండిల్స్ అని మనకి బయట దొరుకుతాయి కదా, అవైనా యాడ్ చేసుకోవచ్చు, మంచి అరోమా స్మెల్ వస్తుంది ఇంట్లో. ఇక్కడ వచ్చేసి నేను గాజు సీసాలో కొంచెం గ్లిటర్స్ యాడ్ చేసేసి ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకోవచ్చు అనేసి ఇంకొక ఐడియాని కూడా మీతో షేర్ చేశాను. ఇది వచ్చేసి ఇంకో ఐడియా అనమాట. ఫిష్ పాట్ తీసుకొని దాని మధ్యలో ఇలా బంతిపూల గార్లాండ్ పెట్టేసి లోపల క్యాండిల్ పెట్టాను అనమాట. సో ఇలా కూడా డెకరేట్ చేసుకోవచ్చు అనేసి కొన్ని సింపుల్ ఐడియాస్ని ఇలా చూపిస్తున్నాను. ఇంకా దీనిలోనే మీరు వాటర్ని యాడ్ చేసుకొని ఉర్లీ ఉంటుంది కదా, అలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. నేను పైన పిక్ యాడ్ చేస్తాను చూడండి, ఉర్లీని నేను వేరే దానికి చేశాను, ఆ పిక్ని మీతో యాడ్ చేస్తాను. నేను ఇంట్లో ఒక బౌల్ ఉంటే వైట్ కలర్ది, ఆ బౌల్ తీసుకొని దాని మధ్యలో ఇలా రోజ్ పెటల్స్ అండ్ కొన్ని చామంతి పూలు యాడ్ చేశాను. సో దీంట్లో ఫ్లోటింగ్ క్యాండిల్స్ పెట్టుకోవచ్చు వాటర్లోనే, లేదంటే ఇలా నేను పెట్టినట్టు చుట్టూ కూడా ఇలా క్యాండిల్స్ వెలిగించుకొని పెట్టుకోవచ్చు అనమాట.
సో ఇలా సెంటర్ టేబుల్ మీద లేదంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ట్రెడిషనల్ టచ్ ఇవ్వడానికి అనేసి బ్రాస్ది ఒక బౌల్ ఉంటే దానిలో ఇలా రియల్ ఫ్లవర్స్ పెట్టాను అనమాట. రియల్ ఫ్లవర్స్ పెట్టేసి దాని మిడిల్లో కూడా ఒక చామంతి పువ్వులు అలా పెట్టేసి దాని చుట్టూ కూడా క్యాండిల్స్ పెట్టేసి ఇలా చుట్టూ కూడా బంతి పూలతో డెకరేట్ చేశాను అనమాట. సో ఇలా కూడా డెకరేట్ చేసుకోవచ్చు అన్నట్లు ఒక థాట్ని షేర్ చేశాను అనమాట. సో ఇలా సెంటర్ టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద డెకరేట్ చేసుకోవచ్చు అన్నట్లు ఇలా డిఫరెంట్గా చూపించాను. అండ్ టీవీ దగ్గర వచ్చేసి ట్రే తీసుకున్నాను. ట్రే తీసుకొని దాని మధ్యలో డ్రైడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా సెంటర్వి, అవి పెట్టేసి దాని పక్కన ఒక గ్లాస్ జార్ పెట్టేసి దాంట్లో ఆర్టిఫిషియల్ లైట్ ఉంటుంది కదా, బ్యాటరీ ఆపరేటెడ్ క్యాండిల్ పెట్టాను అనమాట. అంటే టీవీ దగ్గర ఫైర్ ఎందుకనేసి అలా అది పెట్టాను, ఆర్టిఫిషియల్ది బ్యాటరీ ఆపరేటెడ్ది. అండ్ సో చూడండి ఆల్మోస్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్ అనమాట. ఈ కార్నర్ని నేను డెకరేట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో నేను మోస్ట్లీ ఇక్కడ లివింగ్ రూమ్నే డెకరేట్ చేస్తున్నాను అనమాట. సో ఈ పాట్ వచ్చేసి నేనే రెడీ చేశానండి. ఇలా ట్యాజల్స్ పెట్టేసి దాని చుట్టూ కూడా జూట్ రోప్ చుట్టేసి పాట్ రెడీ చేశాను. సో ఈ పాట్ని తీసేసి ఇక్కడ వచ్చేసి ఒకటి రాగి బిందె ఉంది ఇంట్లో, అదే యాడ్ చేస్తున్నాను. సో కొంచెం ట్రెడిషనల్ టచ్ ఇవ్వడానికి అనేసి ఈ రాగి బిందె తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బిందెలోంచి బంతి పూల మాల పడుతున్నట్లు ఒక తాటి పెడదామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇలా డెకరేట్ చేస్తే బాగుంటుంది కదా అనేసి. సో మీరు ఇదే కానీ పెద్దవి దీపం కుందులు ఉంటాయి కదా, అవి కూడా పెట్టారనుకోండి దీని పక్కన బాగుంటుంది. నా దగ్గర అవేం లేవు. సో ఇలా రాగి బిందె పెట్టేసి దాని నుండి ఇలా ఫ్లవర్స్ పడుతున్నట్లు పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని రియల్ ప్లాంట్స్ని యాడ్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం గ్రీనరీ యాడ్ చేస్తే బాగుంటుంది అనేసి ఇటు సైడ్ ప్లాంట్స్ యాడ్ చేసేసి ఇవి లాంతర్స్ ఉన్నాయి కదా, ఆ లాంతర్స్ని పెట్టేసి దాని లోపల బ్యాటరీ ఆపరేటెడ్ క్యాండిల్స్ పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడి క్యాండిల్స్ పెట్టేసి మొత్తం కవర్ చేశాను అనమాట. సో చూడండి లైట్ వెలిగించిన తర్వాత ఎంత బాగుందో. సో ఈ కార్నర్ కూడా లైట్ అప్ అయిందనమాట. అంటే ఈ కార్నర్ కూడా లైట్స్ తోటి ఇలా బ్రైట్గా తయారైపోయింది. సో ఇలా డెకరేట్ చేశాను. లోపల వచ్చేసి ఈ బ్యాటరీ ఆపరేటెడ్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, అవి పెట్టేశాను. సో కొంచెం గ్రీనరీ యాడ్ చేసేసరికి ఇంకా బాగుంది లుక్. అండ్ చుట్టూ కూడా ఇలా బంతి పూలు యాడ్ చేసేసరికి ఇంకా ఫెస్టివ్ లుక్ అనేది వచ్చింది. సో అంతా కూడా నేను ఇంకా మొత్తం లివింగ్ రూమ్ని అంతా కూడా ఇప్పుడు నేను చూపించిన థాట్స్ తోటే డెకరేట్ చేశాను అనమాట. సో ఉర్లి అయినా ఇలా యాడ్ చేసుకోవచ్చండి. హాల్లో మిడిల్లో ఇలా యాడ్ చేస్తున్నారనుకోండి అది కూడా ఒక లుక్ బాగుంటుంది. సో ఇక్కడ నేను కొన్ని థాట్స్ నాకు వచ్చినవి నా ఐడియాస్ తోటి నేను మీతో షేర్ చేశాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ థాట్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో మీకు ఏది నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.